కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు 317 జీవో బాధితులు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ ను ముట్టడించారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని, కమిటీ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. తమకు ఓపిక నశించిందని, పోరాటమే శరణ్యమని తేల్చి చెబుతున్నారు. గాంధీ భవన్ ముందు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. జరుగుతుంది అని ఒక వచ్చేసింది. ఇప్పుడు మాకు ఏంటి, మేము ఇంకా ఆ పిల్లలు ఇప్పుడు వచ్చిన పిల్లల ముందల మా సర్వీసెస్ 20-25 ఇయర్స్ సర్వీసెస్ ఉన్న వాళ్ళము మేమంతా జూనియర్స్ కావాలన్నా? హలో సార్, కేసీఆర్ గారు మాకు 317 జీవో తెచ్చి చాలా అన్యాయం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకునేందుకు 317 జీవో బాధితులు సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ ను ముట్టడించారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని, కమిటీ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. తమకు ఓపిక నశించిందని, పోరాటమే శరణ్యమని తేల్చి చెబుతున్నారు. గాంధీ భవన్ ముందు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు.